నేను ఎప్పుడు చెబుతుంటా, హనుమంతుడు కర్మయోగి, హనుమంతుడు భక్తి యోగి, హనుమంతుడు సమాధి యోగి, హనుమంతుడు జ్ఞానయోగి. 4 ఒక మహానుభావుడిలో చూపి రచించాడు వాల్మీకి మహర్షి రామాయణం. అది మనకు ఒక పెద్ద ఉపదేశం. మీరు రాముడు, రామభక్తుడు ఇద్దరిని నమ్ముకోండి అని. రాముడు పరమాత్మ, ఆయన సాయుధ్యం నాకు రావాలి అంటే అప్పుడే రాదు, కొంతకాలం ఆయన సేవ చేయి. హనుమంతుడిలో 4 చూపాడు అంతస్తులు. అప్పుడు వాడు కర్మయోగి, సూచనమ్మంటే కాల్చివచ్చినట్టు. వాడు ఏ పని చెప్తే అది చేయాల్సిందే. ఇంకా ఆయనకు తృప్తికరంగా ఉండడానికి ఇంకా కొంచెం ఎక్కువే చేసి వచ్చాడు. పోతే మెచ్చాడు ఆయన, కానీ పూర్తిగా పనికిరాలే. అప్పుడే ఆంజనేయ స్వామి సమాధి యోగి, ఏకాంతంలో కూర్చొని యోగాభ్యాసం చేయిపోమన్నాడు. చేసి వచ్చాడు యోగాంజనేయులు. ఏమి స్వామి ఇంతేనా, నాకు ఇంకేమైనా ప్రమోషన్ ఇస్తారా? భక్తి యోగి మీరు, నా మంత్రం జపించు, రామ మంత్రం. కనుక అకలంక రామ ముద్రికబు నేనెవ్వాడు శయముచే హృత్కుశేషయము చేత. అకలంకమైన రామముద్రిక తన హృదయంలో ధరించాడు, తన హస్తంలో ధరించాడట. అలాంటి వాడు మహానుభావుడు, భక్తి యోగి. ఆమె చంద్రహారమో ఏదో ఇచ్చింది, ఎవరు సీతాదేవి, ఈయనకు మెచ్చి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. ప్రెజెంటేషన్ ఇస్తే చూచాడు, ఆ స్తంభం బాకి పైకి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చొని ఒక్కొక్క రత్నమే పంటితో కొరికి కింద బారేస్తాడు. హారమంతా చిన్నాభిన్నమైపోయింది. కోపం వచ్చింది అమ్మవారికి. ఏమిటి ఆంజనేయ నువ్వు చేస్తున్న పని, కోతి చేష్టలు ఇంకా మానుకోలేదే అని అంటే, అమ్మా నేను పరీక్షిస్తున్నావు ఏమిటి, ఈ హారం మంచిది అవునా కాదానే? ఏంటి నికాల్సైన బంగారం అయ్యాది? కాదమ్మా, బంగారం అని అంటున్నావు నువ్వు, ఇందులో నాకేమీ కనపడటం లేదు. బంగారం లేదా? బంగారం స్వామివారే, ఆయన స్వరూపం నాకు దీనిలో ఏం కనపడటం లేదు. ఈ బంగారం కాదు నాకు కావాల్సింది, ఆ బంగారం అక్కడ కూర్చున్నాడే ఆ పెద్ద ఆయన కావాలి నాకు. ఆయన నేను సర్వత్రా చూడాలి, ఇక్కడ నాకేం కనపడలే అనేసరికి ఆ సీతాదేవి ఆయన ముఖం చూసిందట. రాముల వారి ముఖం చూసేవాడికి విన్నావా అన్నాడట. ఎవడనుకున్నావు వాడు? రే నీకు భక్తి గిక్తి అనవసరం రా, ప్రైవేట్ క్లాస్ తీసుకుంటా రమ్మని చెప్పి, పట్టాభిషేక అనంతరం ఇది, పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయ స్వామిని పిలిచి, ఇక సీత లేదు, లక్ష్మణుడు లేడు, ఎవరి మొహం చూడలేదు ఆయన. కూర్చో, నీకు ఉపనిషత్తులు చెబుతా విను. 1108 ఉపనిషత్తులు బోధించాడు. బోధించి, ఇప్పుడు నీకు ఈ జ్ఞానం బోధించాను కదా, దీన్ని విజ్ఞానంగా మార్చుకో. ఇది పరోక్షం, అపరోక్ష అనుభవం లేదు నీకు. ఇంకా నువ్వు మళ్ళీ ఏకాంతానికి వెళ్ళిపో. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను పిలిపిస్తా, నువ్వు రా నా దగ్గరికి. మళ్ళీ పిలిపించాడు. లక్ష్మణుడో ఎవడో పోయి పిలిచాడు, వచ్చాడు, కూర్చున్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తా, జవాబు చెప్పు. ఇంత విన్నావు, ఇంత అభ్యాసం చేశావు, మరి నా ప్రశ్నకు జవాబు ఏమిటో అడగండి అన్నాడు. నీకు నాకు ఏమిటి సంబంధం అని అడిగాడు. ఒకటే ప్రశ్న, నేనేవాడిని, నువ్వేవాడవు, మన ఇద్దరికి ఏమిటి సంబంధం? ఇంతే, చెప్పమంటారా అని అడిగాడు. చెప్పు. దేహబుద్ధ్యా నేను దేహమేనని అనుకున్నాను, దాసోస్మి, నీకు నేను దాసుణ్ణి. నువ్వు మాస్టర్, నేను సర్వెంట్. జీవబుద్ధ్యా త్వదంశక, నేను జీవాత్మను అనుకుంటే ప్రమోషన్ వచ్చింది. నేను దేహాత్మను అనుకుంటే నీవు మాస్టర్, నేను సర్వెంట్. నేను జీవాత్మను అనుకున్నానా, ఒక మెట్టు పైకి ఎదిగాను. అప్పుడు నీకు నాకు సంబంధం ఏంటో తెలుసా? త్వదంశక, నువ్వు సమష్టి, నేను వ్యష్టి. దగ్గరికి వచ్చాడు. మొదటిది ద్వైతం, రెండవది విశిష్టాద్వైతం. గుర్తుంచుకోండి హనుమంతుడి మాటలివి. ఆత్మబుద్ధ్యా నేను దేహము కాదు, నేను జీవుణ్ణి కాదు, నేను కేవలం శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి అని అనుకున్నాను. నువ్వు లేవయ్యా అక్కడ, నువ్వు నాకు కనపడటం లేదు. త్వమేవాహం, నీవు నేను ఒకటే, జీవబ్రహ్మైక్యం, మాట్లాడకు. ఇతి మే నిశ్చిత మతి, ఇది నా దృఢ నిశ్చయం. ఏమంటారు అనేసరికి వచ్చి గాఢాలింగనం చేసుకొని, స్వామి ఇప్పుడు రా, నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదిగావు.
నీవే నేను, నేనే నీవు, వెళ్ళిపో.